నమస్తే అండి. నేను మీ సుకన్య శేఖర్‌ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. అయితే ఈరోజు మన గార్డెన్‌లో వచ్చేసిన పూలను ఒకసారి అయితే చూసేద్దామా? రండి అయితే ఒకసారి మన గార్డెన్‌లో పూలన్నీ మీకు చూపించేస్తానండి. విపరీతంగా ఇలా పూలు పూస్తూ ఉండాలి అనంటే, మొక్కలు పచ్చగా, హెల్తీగా, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఈ లిక్విడ్ ఇవ్వాలండి. ఈ లిక్విడ్‌లో విపరీతమైన పూలు పూస్తాయన్నమాట. అదేనండి ఈ లిక్విడ్. బీట్రూట్ లిక్విడ్ అనమాట. ఈ వాటరు మొక్కలకి చాలా మంచిదండి. ఈ వాటర్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ లిక్విడ్లో మన మొక్కలకు ఎదగడానికి కావాల్సిన మెగ్నీషియం కూడా ఉంటుందండి. అందుకనేనండి విపరీతమైన పూలు మనకు కావాలంటే ఈ వాటర్ని 5 డేస్కి ఒకసారి మనం ఇస్తూనే ఉండాలండి. అయితే ఈరోజు నేను మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను కదా, సరే అని చెప్పి మన గార్డెన్లో ఉన్న కొన్ని రకాల ఫ్లవర్స్ని అయితే తీసుకొని వెళ్తున్నానండి. మన మల్లెలు చూస్తున్నారు కదా, మొగ్గలు 3 రకాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని రకాలైతే ఈ పూలు కోసుకున్నాను. అంతేకాకుండా మందారాలండి, రోజు ఏదో ఒక చెట్టు నుండి పూస్తూనే ఉంటాయండి. ఎందుకంటే నా దగ్గర 30 రకాల పైనే ఉన్నాయండి మందారాలు. వాటిలో రోజుకొకటి ఏయో ఒకటి పూస్తూనే ఉంటాయి. మొగ్గలు కూడా చూస్తున్నారు హెల్దీగా ఉన్నాయో, మళ్ళీ రేపటికి అయిపోతూ ఉంటాయి. మనము పూలు ఇంత బాగా రావాలి అంటే కనుక సన్లైట్ అనేది మనం చూసుకోవాలండి. సన్లైట్ ఉంటేనే ఇంత మంచి రంగు కానీ, పెద్ద సైజులో ఫ్లవర్స్ కానీ ఉంటాయి అన్నమాట. అయితే నా గార్డెన్లో ఇలా పూలు, మందార పూలు పూస్తూనే ఉంటాయి. అదొక ఆనందం అండి. ఎందుకంటే మన మొక్కల్ని చంటి పిల్లల్లాగా నేనైతే అలాగే చూసుకుంటానండి. చిన్న పిల్లలు ఎందుకంటే కోతుల దాడి నుంచి మొక్కలు ఇంత తొందరగా రికవరీ అయినాయి అంటే కనుక ఈ లిక్విడేనండి. ఎందుకంటే ఈ మొక్కలు స్ట్రెస్ నుంచి తట్టుకొని ఈ మెగ్నీషియం మొక్కలకి మనం ఆర్గానిక్గా ఇస్తున్నాం కాబట్టి నేనైతే 5 డేస్కి ఒకసారి ఇస్తూనే ఉన్నానండి. అయితే మన తోటలో పూసిన కొన్ని మల్లెపూలు, కనకాంబరాలు, మందారాలు, గులాబీలు ఇలాగా మా ఫ్రెండ్స్కి అయితే తీసుకొని వెళ్ళానండి. అయితే లిక్విడ్ అయితేనండి ఆ బీట్రూట్ లిక్విడ్ 1 లీటర్కి 3 లీటర్స్ వాటర్ కలిపి అయితే మొక్కలకైతే నేను స్ప్రే చేస్తాను, ఇస్తూనే ఉంటానండి. ఎందుకని అంటారా, అది ఆర్గానిక్ కాబట్టి ఇబ్బంది లేదండి. అయితే మనము డైలీ ఒకే లిక్విడ్ కాదండి, మార్చి మార్చి కూడా లిక్విడ్స్ మనం ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం చేసే లిక్విడ్ మీరే గమనిస్తారు మన గార్డెన్లో మార్పు అనేది. ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ పోస్తున్నాయి అంటే మీకు ఈ లిక్విడేనండి. ఎందుకని అంటారు, కోతుల దాడి నుంచి మొక్కలు ఇంత బాగా రికవరీ అయ్యి వచ్చినాయి అంటే ఈ బీట్రూటేనండి. ఇది మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అయితే నేనైతే చూపిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.